కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ బరో విజయవంతం. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ర్యాలీ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులను, రైతులను, కార్మికులను, వ్యవసాయ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగా సిఐటియు, అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఏడబ్ల్యూవియు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన జైల్ బరో కార్యక్రమం విజయవంతమైంది. కలూరులో ఈ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్య రాష్ట్ర కోశాధికారి మాచెర్ల భారతి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలపై పెరుగుతున్న భారాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మిక హక్కులపై దాడులు, రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కొరత తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నిలిపివేయాలని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులను విస్తరించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం, వైద్య, విద్య రంగాలను కాపాడటం, సామాజిక భద్రతా పథకాలను విస్తరించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ పోరాటం అక్కడితో ఆగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు తన్నీరు కృష్ణార్జున్ రావు, మండల అధ్యక్షులు దోమతోటి పుల్లయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి ముదిగొండ అంజయ్య, అధ్యక్షులు సామినేని హనుమంతరావు, ఉపాధ్యక్షుడు మాదల వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు, యూనియన్ కార్యదర్శి గద్దల సమాధానం, గొర్రెల మేకల సంఘం కార్యదర్శి బట్టు నరసింహారావు, ప్రజా సంఘాల నాయకులు చింతలపూడి పురుషోత్తం, రాజులపాటి రాజారాములు, రేసు నాగేశ్వరరావు, వల్లబోయిన రామనాథం, అల్లి రాజేష్, వినుకొండ రాంబాబు, పాలకుర్తి వసంత నిర్మల తదితరులు పాల్గొన్నారు.